బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రమాణం సినిమా చేశారు. దాంట్లో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ అందరూ యాక్ట్ చేశారు. చిరంజీవి కూడా యాక్ట్ చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అది ఎట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసింది చాలు, చేతులు కాల్చుకొని చాలు ఆపేయడానికి. ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఇదేం టెలిఫిలిం కదా అని చేశాను అన్నమాట. దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున ఆ నలుగురు పిల్లలకి నేనే స్నానాలు చేయించడం, నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం. వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచిళ్ళు ఇవ్వరండి వీళ్ళు ఇంట్లో మాకు. అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు నా సౌండ్ వినగా నా వైపు తిరిగేవాడు. ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది, ఈ చివరి చివరి దాకా. ఫస్ట్ ఒకడు డోలకు వాయిస్తుంటాడు, ఒకడు హార్మోని వాయిస్తుంటాడు, మోతారు ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తబలా వాయిస్తాడు. ఇలా గోడ పైన అన్నమాట, కింద అడ్డైతే పడిపోతారు. కూర్చోబెట్టాలి వాళ్ళని. అక్కడ కూర్చోబెట్టాను, షార్ట్ తీస్తున్నాను. ఈ లాస్ట్ వాడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు, అడ్డు కొట్టాలి. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు వీడి మీదకి. వీడు చూసి ట్రాలీ వచ్చేస్తుంది, వీడు అని అంటున్నాను అని. అది చూసి ఇలా పడేసాడు, ఆ కోపం గ్లాస్ పడేసాడు, షార్ట్ టకటకట వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి. ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టేపోను ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు. వాళ్ళు ఏమి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిల్మ్ మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చేదా వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను, ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మా ఆవిడ లేపేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది మామూలు అయిన తర్వాత, ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ సాహస బాలలు అంటే మా అబ్బాయి ఇదమ్మా మెంటల్ హ్యాండ్, పెద్దవాడు అందరికీ పెద్దడు. వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది. వాడికి ఏమి మాటలు రావు, ఏమీ రావు. అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. వాడికి మాటలు రావు, ఏమి రావు, వాడు ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది. సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే 1 నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త. అంటే నేను ఈ లోపల ఏం చేశానంటే వచ్చిన కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో 4 కుటుంబాలు, ఆ కుటుంబాలకు 4 పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు. దీంట్లో మన నాగబాబు, మురళీమోహన్ కరెక్టర్, సోమయాజులు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. ఈశ్వరరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైనా సరే నేను నంది తెచ్చుకోవాలి. వాడు ఢిల్లీ వెళ్తే నేను నంది తెచ్చుకోవాలి, నేను అవార్డు తెచ్చుకోవాలి దీని నుంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది. చిన్న తృప్తి. బట్ వాడు లేకుండా పోయాడు అంతే, అదొకటి. వాడికి ఏమిటంటే ఎండల్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు, హాస్పిటల్లో వేశాను మే నెలలో కరెక్ట్గా. వడదెబ్బ, హార్ట్ స్ట్రోక్, స్పాట్ అవుట్. ఎంత ఏజ్ అప్పుడు? అప్పుడు 30 ఉంది. 30 years వరకు అప్పటికి మీరు అదే చెప్పాను నేను. దేవుడు నేను ఉన్నగాని విడిపోవాలి, రెండో కోరిక. అలా అనుకున్నాను మనసులో అనుకున్నాను. అంటే వాళ్ళు చూస్తారో లేదో ఒక స్థలం కొని నేనేం చేశానంటే మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం వచ్చి, ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు. ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు, వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని. సరే మన పిల్లలు మనకు గొప్ప, ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా. అప్పుడు ఏం చేశారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం 100 గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు వాడికి తిండి పెట్టాలి అని షరతు పెట్టి, ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది. ఓకే, వాడి అప్పుడే పోయాడు వాడు కూడా. అదొకటే. బట్ దేవుడిని అప్పుడే అనుకున్నాను,
నేను ఉండగానే వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని, అంతే. అలాగే అయింది. అది మనకి ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మన చేతుల్లో ఏం ఏం లేదు లేదు, ఇంకా అది. ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకునేవాడు చిన్నప్పుడు, ఆడి గుండెల మీద అలా వేసుకొని. కానీ మా నాన్న అంటుండేవాడు, ఒరే వీడు పెద్ద అయ్యకుంది నువ్వు బిజీ అయిపోతావు. అప్పుడు అది ఏమీ లేదు నాకు, నీకు మంచి ఇది వద్దురా అన్నాడు. తర్వాత మనకు అనిపించింది మనల్ని ఓదార్పు కోసం ఇలా అంటుంటారులే అనుకునేవాడిని. బట్ నిజం, ఫ్యాక్ట్. కలిసి వచ్చాడు. ఆడు ఉన్నంతకన్నా ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా బంగారు పడగాలి మొత్తం, అన్నీ ఏ టు జెడ్. యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు? అదేనమ్మా ఎండ ఎఫెక్ట్. అంటే నేను అక్కే కూతురు మేనరికం అయ్యేసరికి అక్కే కూతురు చేసుకున్నాను, అది ఎఫెక్ట్. మనకు అప్పుడు తెలియదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని. ఒక సాడ్ ఇన్సిడెంట్స్, వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి. సహజం, అది సావు పుట్టుకలు అనేది కామన్. నిజమే. కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి, అది ఒక తలకు మించి భారం అయిపోయింది. ఇంతకు మించి నేను ఏం చెయ్యలేను. ప్రపంచం చూస్తున్నాను కదమ్మా, బయట ప్రపంచం చూస్తున్నాను. వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారో బయటికి చెప్పుకోలేరు. సమాజం ఎలా చూస్తుంది, బయటికి తీసుకెళ్ళలేరు వాడిని. అది నాకు బాగా ఉండిపోయింది. అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని. ప్రతి సినిమాకి వాడిని మీతో పాటు వచ్చేవాడా? ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. వాడికి డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఇష్టం. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ ఇలా వేసుకున్నారు కదా, దగ్గరికి షేక్ అండ్ ఇచ్చి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు. సాధువులంటే మహా ఇది శాస్త్రంగా పడిపోతాడు. సాధువు డ్రెస్ చూస్తే, పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు, సెల్యూట్ చేస్తాడు. అది మనకు చెప్పింది కాదు. మీరు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. మిగతా మా పిల్లలు ఎవరికి రాదు, తెలియదు. ఫ్యాను, లైటు అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు, రూమ్లో ఎవరు లేకపోతే. వాడి ఎన్ని సిస్టమ్. నేను భ్రష్ట స్వామి అంట. వాడి చికెను, ఫిష్ తినేవాడా? అడుగుతాడు వారానికి 2 సార్లు. వాడికి ఎప్పుడైనా అడిగితే తెప్పించి తినిపి ఇచ్చేవాడు. మీరు తినరు? నేను తింటాను, మేము తింటాం, అందరూ తింటాం. బట్ వారానికి 2 సార్లు అంతే. వాడు అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా. ఇలా అనుకునేవాడిని. మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మం గారు మఠానికి తీసుకెళ్ళా పిల్లలందరూ. తీసుకువెడితే బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా. సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది, అది పట్టుకొని ఏడు చేస్తున్నాడు. మాకు అర్థం కాదు అసలు. ఏడుపు అంటే మామూలు తడిసిపోయింది అదంతా. ఇంత ఏడుపు, ఎక్కి ఏడుపు. పిలుస్తుంటేమో పలకట్ల, హరి హరి అంటున్నాం, పలకట్ల, రావట్లా. వీళ్ళు పట్టుకొని ఇద్దరం, నేను మా లాగి అలా లాగుతుండగానే ఏమైంది అప్పుడు అనుకున్నావు, ఎక్కడో ఉంది వాసన ఉంది, ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు అప్పట్లో అని అనుకున్నాం మేము. తర్వాత కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని నమ్మాలి మనం, ఇన్సిడెంట్స్. నిజమే.